తుపాకుల విక్రయం కేసులో అనంతపురం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన బళ్ళారి ఎంపీ శ్రీరాములను 2 గంటల పాటు ప్రశ్నించారు. ఇటీవల తుపాకులు విక్రయిస్తూ 3 వ్యక్తులు అనంత పోలీసులకు చిక్కారు. వీరిని పోలీసులు విచారించగా 2002లో శ్రీరాములు కర్ణాటక మంత్రిగా ఉన్న సమయంలో ఇంటికెళ్లి తుపాకీ అందజేసినట్లు వెల్లడించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు బళ్ళారికి వెళ్లి శ్రీరాములకు నోటీసులు అందజేశారు. ఉదయం డీఎస్పీ మల్లికార్జున వర్మ ఎదుట శ్రీరాములు హాజరయ్యారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అసలు ఆ వ్యక్తులు ఎవరో తనకు తెలియదని, ఇప్పటివరకు వారిని చూడనే లేదని సమాధానమిచ్చారు. ఇప్పటికైతే శ్రీరాములపై విచారణ పూర్తయిందని డీఎస్పీ మల్లికార్జున వర్మ తెలిపారు. కేసును మరింత దర్యాప్తు చేస్తామని స్పష్టం చేశారు. సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ ఏవైతే కావాలో దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ఆయన అడిగాం. ఆయన పూర్తిగా డినై చేశారు. అంటే నాకు తెలియదు, ఇట్లా కుమార్ అనే మనిషి కానీ సూర్యనారాయణ ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో వాళ్ళతో నాకు పరిచయాలు లేవు. 2002లో ఒక పిస్తల్ తాను ఇచ్చినట్టుగా మీ మీద అభియోగాలు ఉన్నాయండి, దానికి మీరు ఏం చెప్తారని అడిగాను. సో పదే మేము ఎన్నిసార్లు అడిగినా కూడా ఆయన ఏమంటారంటే లేదండి, అలాంటి వాళ్ళు ఎవరు నాకు పరిచయం లేదు. తర్వాత వాళ్ళ బంధువర్గం కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్లో కానీ ఎటువంటి అసోసియేషన్ లేదు అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో సబ్సిక్వెంట్గా ఇంకా నెక్స్ట్ లీగల్ ఒపీనియన్ తీసుకోవడము, తర్వాత మాకున్న సమాచారంతో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కు మేము ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం.